హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సామ్ విలేజ్ వ్లాగ్స్. మనమైతే ఈ రోజు ఒక వ్లాగ్ చేయబోతున్నాం. ఈ వ్లాగ్ ఏంటంటే గణపతి చతుర్థి అయితే ముంగట్టున్నాయి కదా, 27వ తారీఖు. సో మేమైతే గణపతి విగ్రహాలు అయితే మట్టితో తయారు చేయబోతున్నాం. ఈ రోజు చెరువుకు పోయి మట్టి తీసుకొచ్చి గణపతులు ఎలుకలు తయారు చేసి అయితే మీకు ఇలా చూపించబోతున్నాం. పర్యావరణాన్ని కాపాడడానికి మనం ఒక చిన్న ప్రయత్నం లెక్క ఈ వీడియో అయితే మన సొసైటీకి డెడికేట్ చేస్తున్నాం. ఏంటంటే మంచిగా మట్టి గణపతులు అయితే ఇలా రెడీ చేయబోతున్నాం. ఓకేనా గైస్, మా పిల్లలందరూ ఇలా సండే కాబట్టి ఇలా ఆ పని అయితే పెట్టుకున్నాం. ఇలా మొత్తం కంప్లీట్ చేసి అయితే మీకైతే చూపిస్తాం. ఓకేనా గైస్, మీరైతే మొత్తం ఫుల్ వీడియో చూడండి. మా పిల్లల కోసం మా కోసం మాకు అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా గైస్, లెట్స్ గో. ఎందుకు నీకు చేస్తా మరి చలో. సరే, మనం అయితే ఇప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్ లెక్క చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం గణపతులు మనం చేసేది, కాకపోతే ఎన్నడూ వీడియో తీయలేదు. సో ఇప్పుడు మా పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు అయితే మేము బంకమట్టి తీసుకొని మంచిగా పెద్ద పెద్ద వినాయకులు చేద్దాం అనుకుంటున్నాం. మరి ఏమవుతుంది మీ పిల్లలు, మరి మీకు వినాయకులు చేస్తుందా? ఇగో వీళ్ళందరూ ఇంటికాడ గల్ల గురుగులు ఆట ఆడుకునేది ఆట. ఇక వాళ్ళకి అట్ట వస్తుంది అని చెప్పేసి నేను కూడా ఏం కాదు మనకు సెట్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను అది చేసుకుంటానా. సో ఇది పెద్ద పప్పు ఉన్నది, మనకి ఈ మట్టి సరిపోతుంది బంకమట్టి. పిల్లల్ని చెరుకు వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసుకోదా. ఏం చేస్తారా మనమైతే ఇప్పుడు బంకమట్టి అయితే తెచ్చుకుంటాం. మనకి ఏంటంటే నల్ల మట్టి కావాలి. సో నల్ల మట్టి ఇది ఉన్నది, దీని అయితే తీసుకొని సంచులు వేసుకొని అయితే ఇంటికి పోయి మంచిగా ముద్ద ముద్ద వేసుకొని స్టార్ట్ చేస్తాం. ఓకేనా, సంచులు వేయర్రా మట్టి. మంచిగా లేదా మట్టి? గాయస్ అయితే బత్త అయితే నింపేసినాం. చేతులు ఆడుకుంటారా? ఆగు, ఇలా సాయం చేస్తారట. సో దగ్గర దగ్గర ఒక 50 కిలోల మట్టి అయితే మేము 50 కాదు కానీ ఎక్కువ ఎంతో తక్కువ అయితే కానీ. సో మట్టి పట్టుకొని అయితే ఇప్పుడు మనం ఇంటికి పోవాలి. చేసుడే పిస్కూరి పిస్కూరి పిస్కూరి. కోడి పీతిళ్ళు ఉన్నాయి రో. గాయ్స్ మీరు మాట్లాడదండి. గాయ్స్ గణపతులు అయితే రెడీ చేస్తున్నాం. పిల్లలు మీకు వచ్చింది చేయరా ఫస్ట్. నీళ్ళు నీళ్ళు రాగు కానీ రాగా అదే ఆయన అగదుర్రు. వినాయకుని విగ్రహం చేయడం అంటే అంత ఈజీ కాదు.
ఏదో అనుకున్నా కానీ అంత ఏదో అవుతుంది. మట్టి పట్టుకొచ్చినా కానీ యూట్యూబ్లో చూసి చేయనంటే ఇబ్బంది అవుతుంది. మన స్టైల్నే చేయాలి ఇక మనకు వచ్చినట్టు. సో దగ్గర ఇప్పుడు బొమ్మని మీకు హైలైట్ చేద్దాం. ఇక అత్తయ్య ఓకే గైస్, మనం చేసిన గణపతి అయితే ఇట్లా వచ్చింది. ఇంత మట్టి తీసుకొచ్చి పెద్ద గణపతి చేద్దాం అనుకున్నా, కాకపోతే అయితే మొత్తం ఇంకా ఫెయిల్ అయింది అనుకుంటానా, ఎందుకంటే మనకు చేయరాదు, ఫస్ట్ టైం చేసినాం. ఓకే పాస్ అయితే అయింది. సో పాస్ అయింది. ఇప్పుడు నేను చేసిన గణపతి ఇది, ఆ పిల్లలు చేసిన గణపతి చూడు. నీ గణపతి చూపించు. ఇంకా సగం కాలేదు, కాకపోతే చూపిద్దాం. ఇది బుజ్జి కొత్త గణపతి. నీ గణపతి చూపించమ్మా. సూపర్ ఉన్నది. సో ఇక ఈ 2 గణపతి, ఇది 3 గణపతి. ఇక నీ గణపతి చూపించు. ఇప్పుడు ఏం పెడతా, ఏంటి అవి గాయస్, కొమ్ములు పెట్టింది. సో మొత్తానికి అయితే గణపతిని రెడీ చేసేసింది. ఇగో ఫైనల్ మంచిది. తీసుకురారు పూలు. గాజుల పురుకు ఇంద్రేమాహారం పేరు నప్పటి కాళ్ళు ఓకే. ఐబ్రోస్ గద పెద్దగా ఉండే ఐబ్రోస్ అంతే. ఏం చేస్తాను వినాకుడైపోయా ఎట్లున్నా పాపం షో పెద్దగా అనుకున్నా బొమ్మను పట్టుకునే పోతున్నాను మళ్ళీ కుక్కలేదు.
హే గాయ్స్, ఈరోజు వీడియో అయితే అయిపోయింది. చూసారు కదా మనం తయారు చేసిన మట్టి గణపతులు 1 2 3 4 5 6 గణపతులు అయితే తయారు చేసాం. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వాస్తవానికి మేమందరం పొద్దు నుంచి అన్నం తినకుండా ఈయనే కూర్చొని తయారు చేసినాం. ఎట్లా వస్తాయి అనుకుంటే ఓకే పర్లేదు, బాగానే వచ్చినాయి. మా దాంట్లో ఫస్ట్ గణపతిని బాగా రెడీ చేసింది అయితే ఈమె, చాలా బాగా రెడీ చేసింది. తర్వాత ఈమె మంచిగా అయితే చేసిరు. చూసిరు కదా, డెకరేషన్ కూడా అయింది గణపతులకు. ఇక తీసుకుపోయి గుళ్ళ పెట్టేస్తాం. ఈ వీడియో అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా నేను చేసిన గణపతి ఎట్లుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఈ పిల్లలు పడ్డ కష్టానికి మీరైతే ఒక చిన్న లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ద్వారా అయితే మాకైతే ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. మేము ఏం కోరుకోలేదు, జస్ట్ ఒక లైక్ మాత్రం కోరుకుంటున్నాం మా పిల్లల తరపున. ఓకేనా గాయస్, ఈ వినాయక చవితి అయితే మీరందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. వీలైనంత వరకు మట్టి గణపతులు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ చెర్లలో వేసినా వావులలో వేసినా కూడా మనకి ఈజీగా కరిగిపోతాయి, అందులో కలిసిపోతాయి. అది మనం కెమికల్స్ అలాంటివి యూజ్ చేయడం వల్ల అయితే చాలా పొల్యూషన్ అయితే అవుతుంది, అది మనందరికీ తెలుసు. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి, కానీ అవాయిడ్ చేయలేము ఎందుకంటే ఆల్రెడీ గణపతులు దిగేసినాయి. సో మేమైతే పసుపు కుంకుమలతోనైతే మన న్యాచురల్ ఆర్గానిక్ గణపతులను తయారు చేసినాం. గుళ్ళ పెట్టేద్దాం. గాయస్ చెప్పండి, ఎట్లా అనిపించింది మీకు ఇలా? మంచిగా అనిపించిందా? ఓకే, మంచిగా అనిపించిందంట. తయారు చేసిన గణపతులు కూడా నాకైతే మస్తు అనిపించినాయి. మట్టి అయితే చాలా మిగిలింది. ఇంకొన్ని గణపతులు అయితే మేము రెడీ చేసి మేము వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తాం. వాళ్ళు స్కూల్ అలాగనే ఎక్కడైనా పెట్టుకోవడానికి అయితే హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుదాం ఒకసారి. లైక్ నేను చెప్తా అంటే మీరు అన్నారు. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. శామ్ విలేజ్ బ్లాగ్స్ మీరందరూ చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.